రే నువ్వేంట్రా ఇక్కడున్నావు? అన్నం తిన్నావా? నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకు? నాకు ఇంట్లో ఉండాలని లేదమ్మా, చిరాకు వస్తుంది. రోజుకు గొడవ. మళ్ళా ఏమైందిరా? ఏమైందంటే ఏంటమ్మా, అన్నయ్య రోజు నాతో గొడవ పడుతున్నాడు. ఇంట్లో ఉంటే వాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. అయినా ఇదేం కొత్త కాదు కదరా మీకు. చిన్నప్పటి నుంచి ఇంతేగా మీ ఇద్దరు. అప్పుడంటే వేరు, ఇప్పుడు నేను పెద్దోన్నయ్యాను. నవ్వుతున్నావేంటి? మరి లేకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే పనులన్నీ ఎవరికి చెప్పాలరా? ఏంటి వేళాకోళంగా ఉందా? మరేంట్రా, లైఫ్ అన్నాక తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. అయినా నీకు ఇప్పుడు ఇవన్నీ అర్థం కావు. రేపొద్దున మీ ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాక ఏదో రోజు ఈ విషయం గురించి ఆలోచిస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అవునవును, నీలాంటి అమ్ముంటే ఇండియా పాకిస్తాన్ గొడవలు కూడా ఈజీగా సెటిల్ అయిపోతాయి. సర్లే కాని తిందురా. రా. కర్రీ ఏముండవు? నీకు ఇష్టమైన చికెన్ కర్రీ వండాను. సరే నడు. అర్జున్, అర్జున్, ఐ లవ్ యూ. ఐ నో. నీకంటే ఎక్కువ. నాకన్నానా? నిజంగా మోర్ దాన్ యూ. అలా చూడకు. చూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. పిచ్చి పిచ్చిగా అంటే ఏమన్నా? మళ్ళీ చెప్పు. పిచ్చి పిచ్చిగా అంటే? పిచ్చి పిచ్చిగా అంటే కావ్య, నువ్వెప్పుడు నాతోటి ఉంటావు కదా, నన్ను వదిలేసి వెళ్ళావు కదా. నమస్తే సార్. వెల్కమ్ సార్, కూర్చోండి. మా అమ్మాయి సార్, మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్ పంపిందాం అనుకుంటున్నా. మీరు మంచి ఫొటోస్ తీస్తే. అవునా? ఒక్కసారి మా స్టూడియోలో కాల్ పెట్టారంటే అది నీ చేతిలో పెట్టినట్టే. ఏంటి సార్ అది? మిస్ బ్యూటీకి కిరీటం. ఓ ఎందుకంటే ఈ వైజాగ్లోనే ద బెస్ట్ ఫోటోగ్రఫీ స్టూడియోస్ ఈ బమ్ చిక్ బమ్ స్టూడియోస్. ఐ యామ్ బమ్ చిక్ బమ్. మీరు ఈ ఆల్బమ్ చూస్తూ ఉండండి, నేను తనను తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకుని వస్తా. రామ్మా, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. పాప, ఈ ఫ్యాషన్ ఫీల్డ్లో పర్సనాలిటీనే మన పెట్టుబడి. నువ్వు ఇలా ప్రాపర్టీస్ అన్ని దాచేస్తే ఎలా? మరీ ఇంత లాంగ్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు చెప్పు? బేసిక్గా జనం న్యాచురల్గానే ఇష్టపడతారు. డ్రెస్ ఉండాలి, కానీ ఉండి ఉండనట్టు ఉండాలి. ఓకే? దీన్ని హాట్స్పాట్ అంటారు. కుర్రాళ్ళు దీనికి వైఫైలా కనెక్ట్ అవుతారు. నా లైఫ్లోనే ఇలాంటి హాట్స్పాట్ చూడలేదు. పాప, కోపంగా ఉంటే ఫోటోలు బాగా రావురా. కొంచెం కోఆపరేట్ చేసావనుకో చాలా బాగా వస్తాయి. ఈ సిటీలో నాకంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్ దొరకడు. ఏమంటావు? జస్ట్ ఒక్కసారి ట్రై చేద్దాం. బమ్ చిక్ బమ్. నీకు కూడా నెట్ ప్రాక్టీస్లా ఉంటుంది. 10 నిమిషాలు అంతే. హే ఆర్చిక్, ఏమైంది?
మిస్ అయింది. అతనికి ఫొటోస్ తీయడం సరిగ్గా రాదు నాన్న. ఈ బాణ తీశాడుగా. మనం వెళ్దాం పద. అను ఏమైందే? ఏం జరిగిందండి? అను ఎందుకు బాధపడుతుందో వెళ్ళి కనుక్కో. సరే. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? హెడ్సెట్ నెంబర్ 34. హే, ఎందుకు కొట్టారు వాళ్ళు? మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్కి ఫొటోస్ తీయమని వచ్చింది. నీకు అంత సీన్ లేదులే అన్నాను, అందుకే ఈ రియాక్షన్. ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? లేదు. దాని మీద దీనికి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? అయిపోయిందా? చూడలేదు నేను వైలెన్స్. బేబీ మీ నాన్న పోలీస్ కదా, కొన్ని లక్షల సార్లు చెప్పా నేను చేసే కరప్షన్ కాదు, నేను ఇచ్చే కమిషన్ చూడమని చెప్పాను. విన్నారా? లేదు. ఇప్పుడు చూడు, వాడు చేసిన తప్పుకి నువ్వు దెబ్బలు తింటావు. పవర్ డైనమిక్స్ అర్థం కాని సిల్లీ ఫ్రేకింగ్ పోలీస్ ఆఫీసర్. మహేష్ సార్, వాడెప్పుడు ఏమంటాడు? ఆనెస్టీ, నీతి, నిజాయితీ అంటాడు కదా. వాడి నీతి నిజాయితీ అయినా పోవాలి, దీని ప్రాణమైన పోవాలి. ఓకే సార్. చూడలేదురా. హలో డాడ్. Come on, baby. Come. So, ఈ మిస్ బ్యూటీ క్వీన్ పేజ్ అండ్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయమ్మా? All good, Dad. గుడ్. All my fellow contestants are equally talented. I need to learn a lot, but still, I'm enjoying their company. చూద్దాం బ్యాట్లీ డాటర్ విన్ అవుతుందో లేదో. ఏం మాట్లాడుతున్నామా? Why the competition? Will get it out. Tell me what you want me to do. We'll buy it. Come on, Dad. It's just a competition. ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు ఓడిపోతారు. I just don't need any influence from you, Dad. Come on, be sportive. Okay, Dad. Bye. Buy for what?